ముందుగా నేను ఇన్వైట్ చేస్తేనే అతి త్వరగా ఏఓ మేడం సుజాత మేడం గారు ఇక్కడికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే సరస్వతి మేడం కూడా పిలిచిన వెంటనే ఒక బ్రదర్గా భావించిన వెంటనే రావడం జరిగింది. అలాగే మా మిత్రుడు అన్న అయినటువంటి విజయ్ విఠల స్కూల్ కరెస్పాండెంట్ యూసఫ్ అన్న కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే నేను అడిగిన వెంటనే ప్రైజెస్ కాదని వాళ్ళు ముందుకొచ్చి మా స్కూల్ పేరెంట్సే 3 ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అందులో మొదటి బహుమతి ఇచ్చిన దాత శివశంకర్ అన్న. ఎప్పుడు ఈ స్కూల్కి ఒక వెన్నెముకలా ఉండి అన్న ముందుకు వచ్చి మనకు ప్రైజెస్ ఏవైనా ఇస్తున్నాడు. కానీ ఈ సంక్రాంతి పండుగను మనం ఎందుకు జరుపుకుంటామంటే ఇది కోస్తాంధ్ర సైడు 5 రోజులు జరుపుకుంటారు అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఆ 5 రోజులు ఏ రోజు జరుపుకుంటారంటే మనం భోగి కొద్ది ఒక రోజు ముందు పొటేలు పొందం నిర్వహిస్తారు. అలాగే భోగి పండగ రోజు కొత్తగా వచ్చిన ధాన్యాలతోన వంటలు చేసి ఆ వంటల్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. అలాగే 3వ రోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అని మకర అని ఎందుకు అంటామంటే మకర రాశిలో ఈ పండగ వస్తుంది కనుక మకర సంక్రాంతి అని అంటారు. అలాగే 3వ రోజు 4వ రోజు కనుమ పండగ. కనుమ అంటే మన ప్రాంతంలో ఏమనుకుంటామంటే మాంసాహారం, అంటే చికెను మటన్ తెచ్చుకొని తింటాం. కానీ ఆ రోజు మాంసాహారం కాదు మనం తినాల్సింది. వృషభాల్ని అంటే ఎద్దుల్ని, అలాగే వచ్చేసి మన గోమాతల్ని పూజించే రోజు. ఆ రోజు మనం ఏం చేస్తున్నామంటే మాంసాహారానికి అలవాటు పడి కనుమ పండుగని ఒక మన ప్రాంతంలో హిందువులు అయితే మాంసాహారం అసలే ముట్టకూడదు, కానీ ఆ రోజు మనం మాంసాహారం తీసుకుంటున్నాం. 5వ రోజు కోస్తాంధ్రలో ఏ పండుగ నిర్వహిస్తారంటే కోళ్ళ పందెం నిర్వహిస్తారు. కానీ ఈ పండుగని ఓన్లీ హిందువులు మాత్రమే కాదు సెలబ్రేషన్ చేసుకోవాల్సింది. రైతులు చేసుకునే పండుగ కాబట్టి రైతులు ఓన్లీ హిందువులు మాత్రమే ఉంటారా? నో, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. ఈ 3 మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ 3 మతాలు వాళ్ళు కలిసి చేసుకునే పండుగే ఈ సంక్రాంతి పండుగ. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ ఎండ ఎక్కువగా ఉన్నందున అతి త్వరగా ముగించుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.